ఫ్రెండ్స్, ఈరోజు ఆర్మ్ హోల్లో ఒక మంచి టిప్ చెప్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈరోజు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో ఎక్కువగా ఆర్మ్ హోల్ని కరెక్ట్గా పెట్టలేము. అది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చాలా వరకు మనకేంటంటే షోల్డర్ ఎంత ఉందో చంక అంత పెట్టేయండి అని అంటూ ఉంటారు. అది తప్పండి. ఎందుకంటే మనకి షోల్డర్కి చంకకి చాలా తేడా ఉంటుంది. కొంతమందికే షోల్డర్కి మన చంకకి సేమ్ ఉంటాయి. అంటే షోల్డర్ వచ్చేసి 6 ఉంటే చంక కూడా 6 ఉంటుంది. కానీ కొంతమందికి అలా ఉండదన్నమాట. మనం అలా ఫాలో అవ్వద్దు. నేను చెప్పిన టిప్స్తో మీరు ఫాలో అవ్వండి, అందరికీ సెట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మీరు ఆర్మ్ హోల్ని కనెక్ట్ చేయకపోతే ఎప్పుడు కూడా ఆ ముడతలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు మీకు ఆ బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ ప్రకారమే మనం డ్రాయింగ్ పర్ఫెక్ట్గా వేయాలన్నమాట. అక్కడ బ్లౌజ్ ప్రకారమే వేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇది వచ్చేసి మనకి నడుము ఫ్రంట్ అన్నీ సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం హెచ్చు తగ్గింపులకి వేస్ట్ క్లాత్కి ఒక గీత, తర్వాత ఖర్చు క్లాత్లకి ఒక గీత గీసేసుకోవాలి. కింది బాజు అనమాట, ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా? ఇలా గీసిన తర్వాత మళ్ళీ మనం లూజులు చూసుకోవాలి. ఏం లేదు, మీకు టేపు అనేది అంత అవసరం ఉండదు. ఎప్పుడో ఒకసారి మనకి అవసరం అనేది పడుతుంది. లూజు తర్వాతకి మనకి డాట్ యొక్క లూజు, తర్వాతకి వచ్చేసి ఖర్చు యొక్క లూజు. ఓకేనా? ఇలా పెట్టుకున్నాం. ఖర్చుకి మొత్తం ఒక 3 ఇంచులు కలుపుకోండి. డాట్కి ఖర్చుకి సరిపోతుంది. ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఉన్న పళ్ళంగా దీన్ని ఇలా పట్టుకొని చక్కగా చూడండి, సెంటర్లో ఇలా ఖర్చును వదిలేసి ఇలా చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే కదా, మనకి చంకకి వేయాలంటే ఇది కరెక్ట్గా ఉంటేనే మనం అది వేయగలుగుతాం. ఇలా వేసిన తర్వాత అందాజగా ఒక 6 ఇంచులకి మీరు గీత గీసేసుకోండి, అందాజా. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఫస్ట్ మనం షోల్డర్ని కనెక్ట్ చేసిన తర్వాతనే చంకని చేయాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే బ్లౌజ్ని ఉన్న పళ్ళంగా ఇలాగే వేసేయండి, ఏమి చేయొద్దు. చూడండి, ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా మనకి అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఈ నెక్ లేచి ఉండడం కానీ, ఒకవేళ కింది బాజుకులో ఇలా లేచి ఉండడం కానీ ఉండకూడదు. ఇలా సమానంగా ఉండాలి. ఇలా అనండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా అనుకొని చక్కగా మనం ఏం చేయాలి అంటే టేప్ తీసుకొని చక్కగా ఈ షోల్డర్ని కొలవాలి. షోల్డర్ ఎంత ఉంది చూడండి, ఇప్పుడు 10 ఉంది. ఖర్చుతో మనకి 11 అంటే సగం ఎంత మనకి? ఖర్చులతో కలుపుకుంటే మనకి 11 కదా. సగం ఎంత వచ్చేసింది మనకి? 5.5 వచ్చింది. అంతే, మీరు ఏమి చేయొద్దు. మనకి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. చాలా చక్కగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకొని చక్కగా ఒక 5.5 దాకానే గీయండి. మీకు అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే చంక కింది భాగాన్ని కొలుచుకోవాలి. ఇలా చూడండి, కరెక్ట్గా వస్తుంది చంక అనేది, మనకి ఏ ప్రాబ్లం రాదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా గీత గీసేసుకోండి. ఇలా గీత గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ని మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు మీరు ఆది బ్లౌజ్ ప్రకారం వేశారు, అర్థమైందా? ఆది బ్లౌజ్ ప్రకారం వేసిన తర్వాత మీరు ఆర్మ్ హోల్ రౌండ్ని కొలుచుకోండి. అంటే బాడీ పరంగా, ఈ యొక్క బ్లౌజ్ పరంగా కాదు. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు నాకు చంక లూజ్ వస్తుంది, టైట్ పడుతుంది అని అంటుంటారు. బ్లౌజ్ అంతా ఫిట్ ఉంది, కానీ ఈ చంకని మనం కనెక్ట్ చేయకపోతే లూజ్ కానీ టైట్ కానీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ రౌండ్ని నేను ఇప్పుడు ఇలా ఎలా అయితే కొలుస్తున్నానో మనిషి పరంగా కూడా ఈ రింగుని కొలవండి. మొత్తం కొలిసిన తర్వాత దాన్ని సగాన్ని చేయండి. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది వచ్చేసి మనకి టైట్ ఉంది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి 8.5 ఉంది కదా మనకి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? 8 రెళ్ళ 16, 17 ఉంది అనుకుందాం. ఇది 17 ఉంది కదా. వాళ్ళ ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి 18 ఉంది అనుకుందాం. ఇది 17, అది 18 ఉంది. 18 ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఇది టైట్ పడుతుంది అని అర్థం. ఇప్పుడు మనం కనెక్ట్ చేసే విధానం ఎలా ఉండాలి అంటే, పైన నుంచి 1 ఇంచు వదులుకోవాలి. తర్వాతకి చెస్ట్ భాగాన్ని కొలుచుకోవాలి. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చెస్ట్ భాగం ఆర్మ్ హోల్కి చెస్ట్కి కలిపే విధానం అనమాట ఇది. ఓకేనా? చెస్ట్ భాగాన్ని కొలుచుకుంటే మనకి ఇది వచ్చేసి 18 ఇంచులు వచ్చింది. 18 అంటే ఎంత మనకి? సగం 9 అనమాట. ఈ 9ని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం అందాజు పెట్టాం కదా, ఇది చూడండి, 1 ఇంచు దూరంలో 1 ఇంచు దూరంలో ఈ ఆర్మ్ హోల్ యొక్క రౌండ్ని చక్కగా ఇలా గీసేసుకోండి. చూడండి, ఏమి చేయొద్దు. ఇలా మంచిగా స్లాప్గా దీంట్లో కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 9 రావాలి. 9 రెళ్ళ 18. ఇప్పుడు 17 ఉంది, టైట్ ఉంది కదా. 18 రావాలంటే మనం ఏం చేయాలి? ఇగో చూడండి, ఈ కుట్టు వేసుకున్న దగ్గర కూడా అక్కడక్కడ ఇలా చుక్కలు వేసుకోండి. మనం కుట్టును కొలవాలి, అర్థమైందా? కుట్టును కొలుచుకుంటేనే మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, పైన ఖర్చు వదులుకోవాలి, ఇటువైపు ఖర్చు వదులుకొని ఈ కుట్టు ప్రకారం కొలుచుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? ఇది
చూడండి 8.5 వచ్చింది. ఇప్పుడు ఇలా పెడితే మనకి ఏమవుతుంది, ఇది సరిపోతుంది కానీ ఇది చాలదనమాట. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇక్కడే మీరు చేయాల్సింది ఏంటి అంటే పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, దీన్ని కొంచెం కిందికి చేసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు ఈ డీస్ ఏంటి అంటే మనకి ఐరన్ చేయగానే ఇది పోతుంది. ఒకసారి మీరు ఐరన్ బాక్స్ రుద్దండి, మళ్ళీ కొంచెం కిందికి వేసుకోండి. వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇది మనకి వచ్చేసి చెస్ట్ లూజ్ ఇక్కడికి ఉంది కదా, సేమ్ ప్రాసెస్ ఇప్పుడు దీనికి వేయండి ఆర్మ్ హోల్ని. ఇలా వేసేసి మళ్ళీ దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి, కుట్టుకు యొక్క క్లాత్ని మనం చక్కగా ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ చక్కగా ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి కొలవడం మొదలు పెట్టండి. చూసారా, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక మీకు చెస్ట్ సరిపోతుంది, ప్లస్ మళ్ళీ మనకి ఇది కూడా సరిపోతుంది. ఇప్పుడు ఎంత వచ్చింది, ఒక పాయింట్ తక్కువ, మనకి ఒక పాయింట్ తక్కువ అంటే ఆ పాయింట్ మందం మళ్ళీ మనం కిందికి చేసుకోవాలి అంతే. కట్ చేసేటప్పుడు దాన్ని కలిపేయండి. ఇలా చేసుకుంటే మీకు ఆర్మ్ హోల్ 100% వస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వేసుకోవాల్సిన డ్రాయింగ్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, దీనికి ఇలా గీత గీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చక్కగా ఈ యొక్క ఖర్చును గీసుకోవాలి. ఇక ఖర్చు అనేది మీ ఇష్టం అండి. నేను 1.5 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ పెడతాను. పెళ్లి కూతుర్లకైతే 2 ఇంచెస్ పెడతాను. ఆల్రెడీ వీళ్ళు పెరగరు అనే వాళ్ళకి వేస్ట్ ఖర్చు పెట్టడం కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది. ఓవర్ ఖర్చు పెట్టడం వల్ల కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకి పోతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇక మనం ఇలా ఖర్చు పెట్టేసుకున్న తర్వాత నెక్ దగ్గరికి వద్దాం. ఇవి రెండు కనెక్ట్ చేయలేదు అనుకోండి. ఇప్పుడు చూడండి, మీరు ఇదొక్కటి చూసుకున్నారు, దీన్ని మీరు అందాజ ప్రకారం ఇప్పుడు ఎవరో మీకు టీచింగ్ నేర్పించే వాళ్ళు, అందరినీ తప్పు పట్టట్లేదండి, టీచింగ్ నేర్పించిన వాళ్ళు ఇప్పుడు మీకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు 5.5 ఉంది. ఇది ఇప్పుడు మనం 5.5 పెడితే ఎక్కడికి వస్తుంది చూడండి, మీరే చూడండి, ఇక్కడికి వస్తుంది. దీని ప్రకారం పెడితే మనకి ఏమవుతుంది, చంక అనేది టైట్ పడుతుంది. ఒకవేళ మనకి తక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎక్కువ గురించి చెప్పాను కదా, తక్కువ ఉన్నప్పుడు దీన్ని పైకి జరుపుకోవాలి, ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని కిందికి జరుపుకోవాలి. అలా మనం ఏంటి అంటే ఆల్రెడీ బాడీని కొలుచుకున్న తర్వాత దీన్ని చూసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోవడమే ఇంపార్టెంట్. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇక్కడే వస్తుంది, మనకి మొత్తం కుదురుతుంది. ఆర్మ్ హోల్ దగ్గరనే చాలామందికి చెస్ట్ పట్టేయడం కానీ చంక పట్టేయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఒక్కటి మీరు కనెక్ట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇక తర్వాతకి షోల్డర్ని పట్టుకోవాలి మనం. చూడండి, షోల్డర్ని పట్టుకొని చక్కగా ఖర్చు వదులుకొని ఇప్పుడు ఇటువైపు ఇక్కడికి మనం గీత గీసేయాలి. గీత గీసేసుకొని ఇప్పుడు ఇక్కడనే మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి కరెక్ట్గా. ఖర్చు ఇక్కడ మనకి ఒకవేళ మీరు చేతి పని అంటే మాత్రం ఖర్చు కలుపుకోండి, లేదు థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాము మనం అనుకుంటే ఇలా చూడండి, ఇలా చేసుకొని చక్కగా రౌండ్ అనేది ఇప్పుడు మనం ఇలా చేసుకోవాలి. చూడండి, రౌండ్ మీకు ఎంత రౌండ్ కావాలని లోతుకి వెళ్ళొచ్చు, విడితే ఎక్కువగా తొడిగే వాళ్ళకి ఇలా వెళ్ళేసి చక్కగా ఇక్కడికి వచ్చేసేసరికి మనం ఈ షోల్డర్కి మనం దీన్ని కనెక్ట్ చేయాలి. చూడండి, ఇలా మీరు కింద వైపు ఎంతకైనా వెళ్ళండి, కానీ ఇక్కడికి వచ్చేసరికి కలపాలన్నమాట. ఇప్పుడు ఇలా మీరు చేస్తే షోల్డర్లు చేరడం కానీ చంక పట్టేయడం కానీ, ఒకటి గుర్తుంచుకోండి, ప్రతిసారి షోల్డర్ జాలే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, చంక పట్టేసినా కూడా షోల్డర్ వెడల్పు అవుతుంది. ఎందుకంటే చంక పైకి ఎక్కకుండా స్టార్టింగ్లోనే ఆగిపోతుంది. అలాంటప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి, మనకి ఒకవేళ షోల్డర్ కూడా వీళ్ళకి మించి పెడితే, ఇప్పుడు నేను కొలిచి పెట్టాను, అలా కాకుండా అందాజా కొంతమంది ఏం చేస్తుంటారు, 5 పెట్టండి, లావుగా ఉన్న వాళ్ళకి 6 పెట్టండి అంటారు. మనం కొలవకుండా పెడితే ఏమవుతుంది, ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఇచ్చి మనకి షోల్డర్ పెంచమన్నా కొలుసుకొని పెంచుకోవచ్చు, తగ్గిమన్నా కొలిచిన తర్వాత తగ్గించుకోవచ్చు. జారుతుంది అంటే తగ్గియచ్చు, షోల్డర్ పట్టేస్తుంది అంటే మనం పెంచవచ్చు. అలాగే ఆర్మ్ హోల్ని కూడా కనెక్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. దయచేసి క్లాసుల వల్ల, కొంచెం బోటిక్ షాపుల వల్ల, ఆన్లైన్ క్లాసుల వల్ల, ఆఫ్లైన్ క్లాసుల వల్ల మేము ఈ క్లాసులు పెట్టలేకపోతున్నామండి. వారంలో ఒక 2-3 పెడతాను. ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. మమ్మల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు ఫ్రీ క్లాసెస్ కూడా మధ్యలో ఉంటూ ఉంటాయి, మీరు చక్కగా చూడండి. ఓకేనా, మీకు అలాగే ఏంటంటే ప్రతి వీడియో కూడా చివరి దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు జాయిన్ కావాలి అనుకుంటే చక్కగా నేను ఈ యొక్క వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద కానీ, లేదంటే మన పాత వీడియోలలో కానీ మన నెంబర్ ఉంటుంది, కటింగ్ పేపర్ది ఉంటుంది, ప్లస్ మనకి క్లాసులది అని కూడా ఉంటుంది. 2 నెంబర్లు ఉంటాయి. మీరు దేనికి చేసినా పర్వాలేదు. ఒకటి ఎత్తకపోయినా ఇంకొక దానికి చేయండి. మీకు వాళ్ళు మళ్ళీ ఒకవేళ అప్పుడు ఎత్తకపోయినా రిటర్న్ కాల్ చేస్తారు, మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు. మాది వచ్చేసి తెలంగాణ అండి, సూర్యాపేట డిస్టిక్, కోదాడ పక్కన హుజూర్ నగర్ అనమాట. మీకు బస్ సౌకర్యం ఉంటుంది, మీకు బస్ స్టాండ్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మీరు నడుచుకుంటూ కూడా రావచ్చు, లేదంటే మన ఇన్స్టిట్యూట్ ముందు కూడా దిగవచ్చు.
అక్కడ కూడా ఒక చిన్న బస్ స్టాప్ అనేది ఉంటుంది, అక్కడ దిగి కూడా మీరు రావచ్చు అనమాట. అలా మీరు డే బై డే మీరు ఇలా డేస్ వేరుగా వచ్చి నేర్చుకున్నా పర్వాలేదు, లేదంటే హాస్టల్ సౌకర్యం కూడా మన దగ్గర ఉంది, హాస్టల్కి కూడా వచ్చి నేర్చుకోవచ్చు ఇక్కడ ఉండి, ఓకేనా, దూరం ఉన్న వాళ్ళు. ఇక మీకు అలా రాలేము మేము చేయలేము అనుకుంటే ఆన్లైన్ క్లాసులు కూడా సౌకర్యం ఉంది మన దగ్గర. ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోవాలంటే మీరు ఫోన్ చేయాల్సిందే. అలా కాదు మేము చేయలేము అనుకుంటే ఇంట్లో కూడా నేను క్లాసులు చెప్తూ ఉంటాను, కాకపోతే ఇవి మీకు లైన్గా దొరకవు. అవేంటంటే మేము ఫేస్ టు ఫేస్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మేము చెప్తూ ఉంటాం కాబట్టి మీకు అర్థమవుతుంటుంది, ఓకేనా. ఇక మీకు ఏంటంటే వారంలో ఒక 2-3 వీడియోలు పెడుతూ ఉంటాను, షార్ట్ వీడియోలు కూడా మావి వస్తుంటాయి. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఆదరిస్తూ ఉంటాము. మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. పని రూపంలో మేము, లైక్లు అండ్ షేర్ రూపంలో మీరు అలా ఆదరిస్తూ ఉండండి. చక్కగా మీకు నేను పని అనేది చెప్తూ ఉంటాను, ఓకేనా.